అది పంట చూస్తే ఎండిపోయినాయి. ఇది ఎట్లా స్వామి అప్పులు తీర్చేది ఎట్లా అప్పులని ఆడే మందు తెచ్చుకొని చేనులోనే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. తీసినాను ఇంకా 10 లక్షలు అప్పు ఉండిపోయింది. కుర్రోలు పెంచుకోవడం చాలా కష్టం అయిపోతుందండి. గవర్నమెంట్ నుంచి ఒక గేదె ఎత్తే మేపుకుందాం, పిల్లలు పెంచుకుందాం అనుకుంటానండి. పింఛన్ రాలేదు, ఏమీ రాకుంటుంది. ప్రభుత్వం నుండి మాకు ఉచితంగా ఏమీ రాలేదు. వల్ల నువ్వు బ్రతకలేవు, మీరు నేను పోతే అన్నా బాగుపడతారేమో అని చెప్పేసి వదిలేసిపోయినాడు సార్ మమ్మల్ని. అసలు ప్రభుత్వానికి ఇది ఫైల్ పోయిందో లేదో కూడా మాకు తెలియదు సార్. అసలు మా మామకు పెరాలసిస్ 7 ఏళ్ల నుంచి. మా అత్త మమ్మల్ని ఇప్పుడు పోషిస్తుంది. ఇంట్లో సర్దుబాటు అవుతుంది కదా అంటే అది సంవత్సరాల కొద్ది గడుస్తుంది తప్ప రావటం లేదు. వస్తుంటే మా ఆయన తట్టుకోలేక పురుగుల మందు తాగేసినాడు సార్. ఆరుగాలం పండించిన పంటకి రైతుకి సరైన గిట్టుబాటు ధర లేక ఈ రోజున రైతులు ఎంతోమంది కౌలు రైతులు ఆత్మహత్య చనిపోతున్నారు. ఆ కుటుంబాలకి రోడ్డును పడే పరిస్థితి ఉంది. దాదాపు రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు ఈ రోజున అదే పరిస్థితి చోటు చేసుకుంది. ఎవరైతే ఉన్నారో పంట పండే టైంకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక అప్పులు పాలైపోవడంతో అప్పులు బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చనిపోతున్నారు. ఆ కుటుంబాలకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. వీరికి సంబంధించి మనతో పాటు కొంతమంది ఎవరైతే ఈ అప్పుల బాధ తాళలేక చనిపోయారో వారి కుటుంబాల బాధితులు మనతో పాటు ఉన్నారు. వారి మాటలతో వారి సమస్యను తెలుసుకుని ప్రయత్నం. అమ్మ, మీరు మీ ఆయన గారు ఏ వ్యవసాయం చేసేవాళ్ళు, ఎంత అప్పులు పాలయ్యారమ్మ? మేము సారు శ్రీరామ్ నాయక్ నా భర్త పేరు, నా పేరు కుల్లాయమ్మ సార్. అవి 3 బోర్లు వేసినాం సార్. 3 బోర్లో నీళ్ళు పడలేదు సార్. ఒక బోర్లో తక్కువ ఉండే, ఒక రకంగా వచ్చిండే. మాది ఒక 2 ఎకరాలు, పక్కన 3 ఎకరాలు, 5 ఎకరాలు వేసింటివి సార్. అది ఎండిపోయాయి సార్, నీళ్ళు లేవు సార్. అందుకే అప్పులు తీసుకొచ్చి ఇత్తనాలు వేసినాము. నైట్ పోయినాడు చేనులో. అది పంట చూస్తే ఎండిపోయినాయి. ఇది ఎట్లా స్వామి అప్పులు తీర్చేది ఎట్లా అప్పులని ఆడే మందు తెచ్చుకొని చేనులోనే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. అది ఎంత అప్పులు పాలైపోయారు మీ భర్త గారు? మా భర్త గారు సుమారుగా ఒక 5-6 లక్షలు అయిపోయింది. 5 క్వింటాలు వేసినాం విత్తనాలు. వాళ్ళు వచ్చి ఇంటికాడ అప్పులు తెచ్చినారా, ఎట్లా తీర్చంతే ఎమ్మెల్యే వచ్చి ఇంటికాడ మీ భయపడవద్దమ్మా, 7 లక్షల డబ్బులు ఒక ఇండ్లు ఇప్పిస్తా, ఆ డబ్బులు తీర్చుకోని చెప్పినాడు. నా కొడుకు 2 ఏండ్లు తిరిగి అప్లికేషన్ అక్కడ పంపిలేదు. ఎవరో ఎమ్మెల్యే ఎవరు మీది? ఏ నియోజకవర్గం? ఎమ్మెల్యే అక్కడ ఇవి నల్మడ కల్లా పుట్టుపర్తి ఎమ్మెల్యే సార్. అది చెప్పిపోయినాడు. ఇప్పటిదాకా అప్లికేషన్ పంపిలే. నా కొడుకు తిరిగి ఈ పంపించిన అని చెప్పి ఆ సీట్స్ పెట్టి గమ్మన ఉంటున్నాం సార్. అదే ఎవరైతే కౌలు రైతులు చనిపోయారో ఆ కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చాము అని చెప్తున్నారు. మీ కుటుంబానికి అలాంటి సహాయం అందిందా? ఏం లేదు సార్, 1 రూపాయి కూడా ఏంది లేదు సార్. అది సార్ మళ్ళీ వీటికి వచ్చి ఏమన్నా సాయం చేస్తారేమో చెప్పిన మాట, ఏదన్నా సాయం చేస్తే ఏందో గొర్రెల పుట్టులో ఏందో వచ్చి చేసి పెన్షన్ లాంటిది ఏమైనా ఇస్తున్నారమ్మా ఇప్పుడు? పెన్షన్ లేదు సార్. పెన్షన్ లేదు సార్. ఏం లేదు సార్. మా ద్వారా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటావు నువ్వు? అది పొట్టు పిల్లలు మేపుకుంటా సార్. అది తెచ్చుకొని మేపుకుంటాను. నాకు ఒక కూతురు ఒక కొడుకు సార్. ఏందో కొడుకు ప్రైవేట్గా అట్లా చేసుకొని ఏందో సంసారం బతుకుంటున్నాం సార్. అది సార్ మా పరిస్థితి. ఎంతో సాయం చేస్తే మేము ఎట్లా బతుకుంటాం సార్. అది ఎవరు సాగుతారు సార్ ఈ కాలంలో? ఎవరు సాగుతారు? అది ఎంతమంది పిల్లలు? ఒక కూతురు ఒక కొడుకు సార్. మరి మీ జీవనాధారం ఎట్లా? మా జీవనం మీరేమన్నా సాయం చేస్తే ఆ పొట్ల పిల్ల మేపుకొని దాంట్లో రొటేషన్ చేసుకుంటాం సార్. అది సార్. అది బుచ్చిపేట మండలం అండి, రాజాం అండి, అనకాపల్లి జిల్లా. మరిసా లక్ష్మి, మరిసా అప్పలనాయుడు. అతను 2 ఎకరాలు కౌలుకి చేసేవారు. చెరుకు వరి నష్టం వచ్చింది. అప్పులు ఎక్కువైపోయి అప్పులు ఇంటి మీదకి వస్తే అది బాధ భరించలేక పురుగు మంది తాగి చనిపోయారండి. సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోతుంది 7 నెలలు వస్తే. కానీ మా వల్ల గవర్నమెంట్ వల్ల మాకు ₹1 చెందలేదండి. మాకు చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నాం. బాబు చదవలేదు, నాన్న చనిపోయారు, మన అప్పులో ఎక్కిస్తాను, నువ్వు డబ్బులు కట్టలేవు, నేను స్కూల్కి వెళ్ళలేను, నన్ను స్కూల్కి వెళ్తే నువ్వు డబ్బులు కట్టలేవు అమ్మ, ఏడ్చుకుంటున్నావు అని బాబు స్కూల్కి వెళ్ళడం మానేశాడండి. మేము చాలా బాధల్లో ఉన్నాం. కొండ్రా బ్యాంకులో ₹1,00,000 అప్పు ఉంది, కోఆపరేటివ్ బ్యాంకులో ₹50,000 అప్పు ఉంది. ఈ అప్పులు చెక్కిస్తే నాకు ఉండికాడ బంగారు తాగనెట్టి కోఆపరేటివ్ బాగా తీర్చాను. ఇంకా కెనరా బ్యాంక్ బాకీ ఉండిపోయింది. ఉండికాడకు 25 సెంట్లు పొలం అమ్మేసి 25 సెంట్లు పొలం అమ్మేసి ఒక 5 లక్షలు అప్పు తీర్చినాను. ఇంకా 10 లక్షలు అప్పు ఉండిపోయింది. కుర్రోలు పెంచుకోవడం చాలా కష్టం అయిపోతుందండి.
చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా సాయం చేస్తారనేసి మీకు ధన్యవాదాలు చేస్తున్నామండి. అంటే కౌలు రైతులు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల రూపాయలు ఇచ్చామంటున్నారు. మీ ప్రభుత్వం మీకు రాలేదమ్మా? 1 రూపాయి ఇవ్వలేదండి. ఎట్టారండి, ఇలా కాగితాలు ఎట్టారు. 1 రూపాయి గవర్నమెంట్ నుంచి మాకు చెందలేదండి. ఎన్ని బాధలు పడుతున్నా, కుర్రోళ్ళు పెంచుకొని చాలా కష్టం అయిపోతుంది. గవర్నమెంట్ వల్ల 1 రూపాయి రాలేదు. మొన్నటిదాకా పింఛన్ రండి, 4 నెలలు బట్టి పింఛన్ వస్తుంది. ఎడితే మా ఊర్లో వాళ్ళు నాయకులు ఎట్టారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలు పెంచుకోలేకపోతుంది. నాకు ఒంట్లో బాగుంటుంది. చెరువు పనికి వెళ్తానండి. రైతు ఇది ఉంది కదా, ఉపాధి పనికి వెళ్తున్నాను. పనికి చేసుకోలేకపోతున్నాను. పిల్లలపై చదివించుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది మా కుటుంబం బతకడానికి. ముసిలిది ఒకటి ఉంది, ఆ ముసిలిది బాగాలేదు. ఇంటికాడ ఆ ముసిలిదాన్ని చూసుకొని కాలు చేయబడిపోయింది. ఏం బతకడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. గవర్నమెంట్ నుంచి ఒక ఆవో గేదె ఎత్తే మేపుకుందాం, పిల్లలు పెంచుకుందాం అనుకుంటానండి. బాన్ముకుల గ్రామం మాది. మా భర్త కైవులకి వేసుకొని ఇటు అప్పుల బాధ ఎక్కువయ్యి అప్పుల వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి చాలా బాధ పెట్టారు. చెప్పకుండా చేను దగ్గర నుండి వెళ్ళిపోయారు. మందు తీసుకొని, గడ్డి మందు తీసుకొని ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడు. నా భర్త, నాకు 4 పిల్లలు. నేను ఇక్కడికి వచ్చాను సారోల వల్ల. నాకు సాయం చేయమని అడుగుతున్నాను. ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా మీకు? మాకేం చేయలేదు. పింఛన్ రాలేదు, ఏమీ రాకుంటుంది. మా అత్త కూలి పని చేసుకుంటుంది. మా అత్త మాకు అక్కడ కూలి పని చేసుకుంటే మాకు ఇట్లా ఇంట్లో జరుగుతుంది. మాకు ఏమి సెంటు భూమి లేదు, ఏమీ లేదు. మాకు చిన్న గుడిసె ఉంది. అది సార్. కౌలు రైతులు ఆత్మహత్య చనిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం ఇస్తున్నాయి కదా, మీ కుటుంబానికి ఏమైనా రాలేదమ్మా? మాకేమీ రాలేదు. అస్సలు ప్రభుత్వం నుండి మాకు ఉచితంగా ఏమీ రాలేదు. మేము తిరిగినా కానీ ఏది లేదని చెప్తున్నారు సార్. మా ఆయన మీద నుండి మేము నలుగురం ఉన్నాం. మాకు 2 కొడుకులు, మా ఆయన, నేను 4 ఉన్నాము. 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు సార్. 6 ఎకరాలు కౌలుకు తీసుకొని వేరుశెనగ, పత్తి, కూరగాయలు అవి ఇవి పండించుకున్నాం సార్. పండించుకొని ఒక 4 ఏళ్ళు సార్ కౌలుకు తీసుకొని 1 రూపాయి రాలేదు సార్. అసలు అన్నిట్లో నష్టమే. 1 సంవత్సరం వస్తే ఇంకా 3 సంవత్సరాలు నష్టమే వచ్చింది సార్. నష్టం రావడంతోనే ఆయన ఇంకా నేను బ్రతకలేను, ఈ అప్పులు ఎక్కువ అయిపోయినాయి, కౌలు కూడా కట్టలేకపోతున్నాను, నేను ఎట్లా బతకాలో కూడా అర్థం కాలేదు, నన్ను క్షమించు అని నాతో చెప్పేసి ఆయన తాగి వచ్చి నన్ను క్షమించు అని వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు సార్. నేను నీకు అన్యాయం చేసినాను, నన్ను క్షమించు, నా వల్ల నువ్వు బ్రతకలేవు, నేను పోతే అన్నా బాగుపడతారేమో అని చెప్పేసి వదిలేసిపోయినాడు సార్ మమ్మల్ని. ఎంత అప్పులు చేసింటారు మీ కుటుంబం? ఎంత అప్పులు? 7,30,30,000 ఉంది సార్. 7,30,000 ఉంది సార్ మాది అప్పు. అవును సార్. మా అబ్బాయి కూడా ఏదో ఐటీఐ చేశాడు సార్. మా అబ్బాయి కూడా ఐటీఐ చేశాడు. 7,30,000 సార్. ఇప్పుడు వడ్డీ కట్టుకోలేము, అక్కడ ఏమి చేయలేము. ఉన్నది మా అబ్బాయి, చిన్న అబ్బాయి తీసుకొని వస్తూ ఉంటాడు. పెద్ద అబ్బాయి అయితే కొంచెం మనిషి వేరే విధంగా పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయాడు సార్ ఆయన. ఎంతకాలం అయింది మీ భర్త గారు చనిపోయి? రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్య చనిపోయారు ఆ కుటుంబాలు ఆదుకుంటామని చెప్తున్నారు కదా, మీ కుటుంబానికి రాలేదా? 1 రూపాయి రాలేదు సార్. అసలు కనీసం బ్యాంకు ద్వారా అన్నా మేము ఇన్సూరెన్స్ చేయించినది కానీ ఈ 13 రూపాయలు ఉంది మీ బ్యాంకులోన అకౌంట్లో, 1 రూపాయి రాదని అన్నారు సార్. అసలు బ్యాంకు ద్వారా కానీ మాకు ప్రభుత్వం ద్వారా కానీ ఏ వదల కానీ మాకు 1 రూపాయి రావడం లేదు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన కుటుంబాలకి మనిషి 2 లక్షలు ఇచ్చామని చెప్పారు, మీ కుటుంబానికి లేదు సార్. ఇవ్వలేదు. అసలు ప్రభుత్వానికి ఇది ఫైల్ పోయిందో లేదో కూడా మాకు తెలియదు సార్. అసలు ఏమైనా అంటే వాళ్ళు వాడితోనేం లే, కొవ్వు పట్టిదా అయినాడు వాడు అనే రకమైన అంటారే కానీ వాడు నష్టపోయినాడు, ఇది పరిస్థితి అని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు సార్. అసలు మీ కుటుంబం వ్యవసాయం చేసే కుటుంబం కదా? వ్యవసాయమే సార్ మాది. మా కుటుంబం అంతా వ్యవసాయమే సార్. మా మామతో నుంచి, మా తాతలతో నుంచి వ్యవసాయం కుటుంబమే సార్ మాది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం కానీ మీ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలి సార్? మాకేం స్పందించలేదు. ఇప్పటి వరకు మాకేం స్పందించలేదు. ఏం కోరుకుంటారు మా ద్వారా? ఏం చెప్తారు ప్రభుత్వానికి సార్? మా ద్వారా ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు మీరు? ఏం చెప్తారు? ఏమీ లేదు సార్. ఇప్పుడు మా ఆయన చనిపోయినందుకు రైతు కింద మాకు ఏదో అంతో ఇంతో సహాయం చేస్తే మేము అప్పులు కట్టుకొని ఏదో జీవనాధారానికి చూసుకొని బ్రతకగలుగుతాం సార్. నా పిల్లల్ని చూసుకొని. నాకు 2 పిల్లలు సార్. 2 పిల్లలు సార్. మాది రైతు నగరం. మా ఆయన పేరు సురేష్ రెడ్డి. మేము 2 ఏళ్ళ నుంచి కౌలుకి పొలం వేసుకుంటూ ఉంటున్నాం. 7 ఎకరాలు.
సరే ఈ ఏడు కాకపోతే నెక్స్ట్ ఏడన్నా మంచిగా పండుద్దిలే తీడుద్దాంలు అన్నట్టుగా వేసుకుంటూ పోయినాము, కానీ నష్టమే జరిగింది. మాకు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఎలాంటివి రాలేదు సార్. తిరిగినా కానీ కౌలు అగ్రిమెంట్ ఉన్నా కానీ కుదరదు, కౌలు కార్డే కావాలి, అది ఉంటే మేము ఏదైనా ఎక్స్ప్రెషన్కి కుదురుతుంది, లేకపోతే లేదు అన్నారు సార్. నాకు 2 చిన్నపిల్లలు సార్. మా అత్త మామ దగ్గరే ఉంటున్నాను, వాళ్ళే చేరదీస్తున్నారు. ఇప్పుడు మా మామకు పెరాలసిస్ 7 ఏళ్ల నుంచి, మా అత్త మమ్మల్ని ఇప్పుడు పోషిస్తుంది. ఏమేమి వ్యవసాయం చేశారు మీ హస్బెండ్ గారు? ఎంత అప్పులు పాలయ్యారమ్మా? 4-5 లక్షల దాకా అయ్యారు సార్. మా వరి వేస్తాం సార్, మా నంద్యాల సైడు వరి ఎక్కువ సార్ వేసేది, అదే వేస్తున్నాం. తీర పంట చేతికి వచ్చే ముందర వానలు పడడము, లేకపోతే వాటికి తెగుళ్ళు రావడం, ఇలా జరిగింది సార్. ఈ కౌలు రైతు కుటుంబాలు ఎవరైనా చనిపోయిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఇచ్చామన్నారు, ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు, మీ కుటుంబానికి రాలేదా? మా కుటుంబానికి అయితే రాలేదు సార్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, రాలేదు లేదు సార్. పెన్షన్ వచ్చిందమ్మా మీకు? పింఛన్ రాలేదు సార్. ఇప్పుడు సంవత్సరాల కొద్ది గడుస్తుంది కానీ పింఛన్ అయితే లేదు. సరే పింఛన్ అన్న వదులుతారేమో, ఈ నెల కాకపోతే వచ్చే నెలను వదులుతారేమో, అదన్నా కొంచెం వస్తే ఎట్లో కొద్దిగా ఇంట్లో సర్దుబాటు అవుతుంది కదా అంటే, అది సంవత్సరాల కొద్ది గడుస్తుంది తప్ప రావటం లేదు. అది సార్ ఏం కోరుకుంటారు గవర్నమెంట్ని? గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. ఇస్తే మా లాంటి వాళ్ళు బాగుపడతారు అనుకుంటారు. పిల్లల భవిష్యత్తు ఉంది కదా సార్ ముందర, వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. మా ఆయన పేరు సుదర్శన్, మాది ఇల్లూరు గ్రామం, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా. మేము వ్యవసాయం చేసేవాళ్ళం సార్. మేము ఎక్కువ ఇల్లూరులో వరి నాటుతాం మేము ఎక్కువ. మాకి 2 ఎకరాల భూమి ఉంది, అయితే అది మా పేరు మీద అయితే లేదు, మా తాత పేరు మీద ఉంది. మేము కౌలుకి పక్కన తీసుకొని చేసేవాళ్ళం సార్. అవి ఎక్కువ రాక, పంటలు రాక, ఈ బాబుకి హెల్త్ బాగాలేక, ఈ బాబుకి హెల్త్ కోసం అప్పులు, ఆ పంటకి అప్పులు అన్నీ చేసి చాలా అప్పులు అయినాయి సార్. 10 లక్షల దాకా అప్పులు చేసినాం. ఈ బాబుకి హెల్త్ బాగాలేదు సార్, చాలా హార్ట్ ప్రాబ్లం ఉంది బాబుకి అని. ఇంకా ఎక్కువ అయిపోయి ఇంటి మీదకి వస్తుంటే మా ఆయన తట్టుకోలేక పురుగుల మందు తాగేసినాడు సార్. ఈ ప్రభుత్వాలు స్పందించి మీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయలేదమ్మా? ఏం చేయలేదు సార్. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే వాళ్ళు మేము రైతు అని ఎలా మిమ్మల్ని గుర్తించాలా, అది కార్డు లేదు మీకు, భూమి కానీ మీ పేరు మీద లేదు, అది భూమి మీ పేరు మీద ఉంటేనే మీకు అది కార్డు ఉంటేనే అని, మీరు తిరగాల్సిన అవసరమే లేదు అన్నాడు ఈఆర్ఓ సార్. అయితే మీరు రావద్దండి అన్నాడు. మా అత్త మామ వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మా పుట్టింట్లోనే ఉన్నాను. మా నాన్న వాళ్ళు నన్ను పిలుచుకొని పోయినారు. ఈ బాబు కాక నాకు ఇంకొక పాప ఉంది, ఆ బాబాకి 6 ఇయర్స్. ఆ బాబా స్కూల్ పోతుంది సార్. ఈ బాబు ఒకడు. ఎట్లా మీ కుటుంబ ఆధారం జీవనం ఎట్లా? ఏం లేదు సార్, ఇంకా ఎవరు ఏమి గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఇస్తేనే నేను ఉన్నాను. ఇంక ఎవరికి ఏ బాధ చెప్పుకోలేక ఇంక ఇక్కడ ఈ నరసింహస్వామి వచ్చి నన్ను అట్లా ఇచ్చేసి. కౌలు రైతులు చనిపోయిన కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల రూపాయలు ఇచ్చారు, ప్రభుత్వాలు మీ కుటుంబానికి ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు సార్, గవర్నమెంట్ నుండి ఏం ఒక్క రూపాయి కానీ నాకు అందలేదు. ఇప్పుడు మా ఆయన చనిపోయి 5 నెలలు అవుతుంది సార్. 5 నెలల నుండి అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం మేము. ఏమేం వాళ్ళు తీసుకురావాలంటే కానీ తీసుకొచ్చినాము, అయినా కానీ ఎవ్వరు ఏం సహాయం చేయలేదు. ఇంకా లాస్ట్కి అన్నీ తీసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే అయ్యారు సారు ఏం లేవు, రైతు అని మిమ్మల్ని ఎట్లా గుర్తించాలా, మీకు పాస్బుక్ మీ పేరు మీద, పట్టాదారు పేరు మీద ఉండాలా, చనిపోయిన తన పేరు మీదే ఉండాలా, అందులో కౌలు రైతు అంటే అది ఒక కార్డు ఉండాలి అంటే, కార్డు అంటే ఏం కార్డు అంటే కార్డు ఉంటుంది అంటున్నారు వాళ్ళు, కౌలు కార్డు అట్లా అంటే మాకు తెలియదు సార్. కౌలు కార్డు అంటే ఏమి అనేది మాకు తెలీదు. అయినా వాళ్ళు అవన్నీ కావాలా, అవన్నీ ఉంటేనే మేము మిమ్మల్ని ఆన్లైన్లోకి ఇస్తాము, లేదంటే ఇవ్వము, మీరు తిరగద్దండి ఇంకా అన్నారు. మా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుకుంటాం ప్రభుత్వం మీరు? ఏం నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఏదన్నా కానీ గవర్నమెంట్ నుండి నాకు ఒకటి వస్తే ఈ చిన్న పిల్లల్ని చూపెట్టుకొని, ఇప్పుడు ఈ పిల్లోని విడిచిపెట్టి బయటికి పోయేదైతే ఏం లేదు సార్. నేను ఏదన్నా కానీ ఇంటికాడుండి నేను చేసుకోవాల్సిందే పనే ఉంది. ఏదన్నా సహాయం చేస్తేనే బాగుంటుంది అని కోరుకుంటున్నా సార్, అంతే.